శ్రద్ధ సబూరి అన్నట్టు దానికి అంటే కట్ ఆఫ్ అంటూ ఏమన్నా ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ లేదా అంటే నాకు నా పరంగా బాగానే ఉంటుంది, ఎదుటోళ్ళు ఇంకా రాలేదా, ఏంటి ఏం చేస్తున్నారు అంటే అట్లా అనేసరికి ఎక్కడో తెలియని బాధ అది వస్తుంది. అంటే మళ్ళీ సబూరి లేకుండా అంటే కొంచెం ఈగోగా నాకు హిట్ కాదని అట్లా ఆ టైప్లో ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట. అంటే బాబా ఎట్లా చేస్తారు, అంటే ఎలా ఉండాలి? బాధపడు, వాడు ఏదైనా అన్నప్పుడు ఇదే ఫ్యాక్టే కదా, జాబ్ లేకపోవడం ప్రాబ్లమే, నాకు కాదని ఎట్లా అంటాం, దానికి మళ్ళీ వేరే దానికి ఏ రకంగా దృష్టిలో తీసుకో. బాబా ఎందుకు నాకు జాబ్ ఇవ్వలేదని చెప్పి గట్టిగా అడుగు. జాబ్ లేకుండా 5 ఏళ్ళైనా 5 నెలలైనా 6 నెలలైనా మనం ఏం ఫీల్ అవ్వకుండా ఉండటం కాదు సబ్బూరి అంటే. ఆయన చెప్పిన సబ్బూరి అది కాదు. అడుగు, స్ట్రగుల్ చేయి, ఇంకా ప్రయత్నం చేయి. మనకి ఎందుకు రావటం లేదు, దానికి ఎక్కడ లోపాలు ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూకి పోయినాను, ఆ ఇంటర్వ్యూలో నేను సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయాను కొన్ని క్వశ్చన్స్ కి. ఆ ఆన్సర్స్ ఆ సబ్జెక్ట్ లో నేను కొంచెం వీక్ గా ఉన్నాను, నేను కూర్చొని ఆ సబ్జెక్ట్ నేను మాస్టరీ చేయాలా, నెక్స్ట్ ఇంకా ఆ సబ్జెక్ట్ మీద ప్రశ్న వేసినా సరే సమాధానం చెప్పాలా అని అనుకోవటం శ్రద్ధా సబూరి కిందకు వస్తుంది తప్పితే అప్పుడు సమాధానం చెప్పలేదు ఇంకొకటి ఎవడో దొరకపోతాడని నేనేం చెప్తే అది ఇచ్చేవాడు అని కూర్చోవడం సబూరి కాదు. బాధపడాలి, స్ట్రగుల్ కానీ ఛాలెంజ్ కింద తీసుకోండి.